హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మై ఛానల్. ఈరోజు మనకు తెలంగాణ నుంచి ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడానికి రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి 10% రిజర్వేషన్స్ సెంట్రల్ లెవెల్ కేటగిరీలో ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్స్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 10% రిజర్వేషన్స్ ఇచ్చేందుకు తెలంగాణలోనూ చట్టం అనేది అమలు కాబోతుంది. ప్రజెంట్ అయితే ఇది ఇంకా రాలేదు, అందుకే మనకి ఇంకా సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అయితే దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ మాత్రం ఈ యొక్క ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నట్టు అండ్ ఈ ఆదాయం స్థిరాస్తుల ధృవపత్రం అనేది ఇచ్చేందుకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీని తర్వాత మనకు వితిన్ 1 or 2 వీక్స్లో అఫీషియల్గా ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు తీసుకోవచ్చు. ఈ యొక్క అధికారాన్ని మనకు తహసీల్దార్లకు ఇవ్వడం జరిగింది. అంటే ఎంఆర్ఓలకు ఇచ్చారు కాబట్టి ఎంఆర్ఓస్ మొత్తం కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకు ఇష్యూ చేస్తారు. ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ కమ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకుంటే సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించి క్యాండిడేట్ యొక్క ఫుల్ డీటెయిల్స్, అదేవిధంగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ తోటి ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాంటి డీటెయిల్స్ తోటి ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో రిలీజ్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఆన్లైన్లో అయితే ఎలాంటి డీటెయిల్స్ అయితే లేవు. డైరెక్ట్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో వీటికి సంబంధించినటువంటి ప్రొఫార్మా దొరుకుతుంది. ఆ ప్రొఫార్మాని మీరు ఫిల్ చేసి మీ ఫ్యామిలీకి సంబంధించి అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఆస్తులు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ తోటి మీరు ప్రూఫ్లన్నీ కూడా మీరు వీఆర్ఓకి ప్రొవైడ్ చేసినట్లయితే వీఆర్ఓ ఇన్స్పెక్ట్ చేసి ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అన్నిటికీ లోబడి మనం ఇచ్చినటువంటి డేటా ఉందా లేదా అనేది పర్ఫెక్ట్గా చెక్ చేసిన తర్వాత మనకు ఎంఆర్ఓ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కొన్నిటికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ డైరెక్ట్ అప్లై చేసేటప్పుడే అడుగుతున్నారు. మన యొక్క లక్ ఏంటిదంటే ఆల్రెడీ ఆర్ఆర్బీకి సంబంధించి తర్వాత ప్రొవైడ్ చేయమని అడగడం జరిగింది. ఈ యొక్క ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ సంబంధించి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ప్రీవియస్గా మన ఛానల్లో ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే తెలంగాణలో కూడా ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మనకు త్వరలోనే రాబోతుంది. అప్లై చేసిన వారం రోజుల్లోపు క్యాండిడేట్ యొక్క ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేస్తున్నట్లు మనకు అఫీషియల్గా అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొన్ని వీడియోతో కలుద్దాం. అప్పుడు స్టేట్ ఇన్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.